చూడండమ్మా, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ కనుక్కోవాలి. ఇన్ స్టాండర్డ్ ఫామ్ తెలుసు కదా మనకి. ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? x² + y² + b² = 1. ఆ ఫామ్లో మనము ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. హూస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోజీ ఈజ్ గివెన్. డిస్టెన్స్ బిట్వీన్ రెండు ఫోకస్లు ఉంటాయి కదా, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత? 2. అండ్ లెంగ్త్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ 15/2. ఈ రెండు ఇచ్చాడు అనమాట మనకి. గివెన్ వాల్యూస్ ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ఫోజీ ఈజ్ 2 అండ్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ 15/2. హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్లో కనుక్కోవాలి. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ఫోజీ అంటే ఒక ఎస్కేమో AE,0 S' రెండు ఉంటాయి కదా ఫోకస్లు. ఫస్ట్ది ఎస్ అనుకుంటే AE,0, సెకండ్ది S' అనుకుంటే -AE,0. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఫార్ములా పెట్టామనుకోండి, x1/1 x2/2 అనుకుని, లేదా AE నుంచి 0కి ఒక AE, 0 నుంచి -AEకి ఒక AE, అంటే ఎంత డిస్టెన్స్? 2AE. కానీ డిస్టెన్స్ బిట్వీన్ ఫోజీ ఎంత అన్నాడు? 2. సో 2AE = 2 క్యాన్సిల్ అయిపోతే AE = 1 వచ్చింది. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు మనకి? లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ 15/2. మనకు తెలుసు కదా, లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్కి ఫార్ములా ఏంటి? 2b²/a దట్ ఈజ్ ఈక్వల్ టు 15/2 కదా. సో ఈ 2 ఇప్పుడు b² వాల్యూ కావాలనుకోండి మనకి, ఈ 2 కిందకి తీసుకొచ్చేయండి. 2 2 4 అవుతుంది. 15/4 కిందనున్న ఏ పైకి వెళ్ళింది. సో b² = 15a/4. ఓకేనా. నెక్స్ట్ మనకు తెలుసు కదా, b² ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? b² = a² × 1 - e². ఈ అంటే ఎసెంట్రిసిటీ కదా. సో ఇంటూ చేసాం అనుకో, a² × 1 a² - a² × e² a² e² = a² - a² అంటే AE² కదా. ఇక్కడ AE ఎంత వచ్చింది మనకి? 1. సో AE² అంటే 1² అవుతుంది అనమాట. ఇక్కడ 1² 1 కదా. సో b² ఏమైంది? a² - 1 అయింది. ఓకేనా. సో ఈ 2-3 ఈక్వేషన్స్ నుంచి చూడండి, ఈ 2-3 ఈక్వేషన్స్ నుంచి 15a/4, ఇక్కడ లాటస్ రెక్టమ్ మీద 15a/4 = a² - 1. ఎందుకని? ఇది b² ఈక్వల్, ఇది కూడా b² ఈక్వల్ కదా. సో b² కాబట్టి లెఫ్ట్లు ఈక్వల్ అయినప్పుడు రైట్లు కూడా ఈక్వల్. సో =1 అనమాట. అప్పుడు 15a = 4 ఇటువైపుకి వచ్చింది అనుకోండి. 4 × a², 4a² - 4 1 = 4. సో 15aని కూడా ఇటువైపు తీసుకొచ్చేస్తే ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ 4a² - 15a - 4 = 0. దీనికి మనం ఫ్యాక్టర్స్ కట్టామనుకోండి, ఎలా వస్తుంది? a - 4 × 4a + 1 = 0. సో a - 4 = 0 తీసుకున్నాం అనుకోండి, a = 4 వస్తుంది. 4a + 1 = 0 తీసుకుంటే 4a = +1 ట్రాన్స్పోజ్ అయ్యి -1, a = -1/4 వస్తుంది. ఓకేనా. అయితే ఇఫ్ a = 4 అయితే మనము ఇది మైనస్లో ఉన్న వాల్యూని మనం తీసుకోం కదా. సో ఏం తీసుకోవాలి? a = 4 తీసుకోవాలి. సో ఇఫ్ we take a = 4, then we have to find the value of b². We know that b² is equal to a² - 1. a² means 4. 4² means 16 - 1 15. So b² value is 15. So what is the standard form of ellipse? x² / a² + y² / b² = 1 x² / a² means 4² 16 plus y² / b² value is 15 = 1. So this is the required ellipse equation. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్లో కనుక్కోవాలి. సచ్ దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫాజీ, ఇక్కడ కూడా డిస్టెన్స్ బిట్వీన్ ఫాజీ ఎంత ఇచ్చాడు? 8. ఇందాక డిస్టెన్స్ బిట్వీన్ ఫాజీ 2 ఇచ్చాడు కదా. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఫాజీ అంటే 2a = 8, a = 8/2 అంటే 4 వచ్చింది. ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ? డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ ఇచ్చాడు. డైరెక్ట్రిసెస్ అంటే డైరెక్ట్రిసెస్ మధ్యలో డిస్టెన్స్ 2a/e అవుతుంది. 2a/e = ఎంత ఇచ్చాడు? 32 ఇచ్చాడు. సో a/e = 16 అవుతుంది. ఈ 2 ఇటువైపుకి వస్తే 32/2 ఏమవుతుంది? 16 అవుతుంది. సో a/e వచ్చింది, ae వచ్చింది. సో ae × a/e చేసామనుకోండి, ఈ క్యాన్సిల్ అయిపోయి a × a² వాల్యూ ఎంత వచ్చింది? 4 × ae వాల్యూ 4, a/e వాల్యూ 16, 64 అంటే a² = 64 వచ్చింది. అంటే a = 8 కదా, ఎందుకంటే 64 8² కదా.
సో ఏ ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. సో to find b square yes, the formula is a square into 1 minus e square. So a square minus a square into 1 a square minus a square e square. A square e square means ae whole square. ae ఎంత వచ్చింది 4. సో 4 స్క్వేర్ వేసుకున్నాం అనుకోండి ఇక్కడ మనం ఏ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 16. సో ఏ స్క్వేర్ ఎంత ఇక్కడ 64 వచ్చింది. 64 మైనస్ 16 48. సో బీ స్క్వేర్ ఎంత వచ్చింది 48. సో స్టాండర్డ్ ఫామ్ ఏంటి? Standard form of ellipse is x square by a square plus y square by b square is equal to 1. So x square by what is a square value 64 plus y square by what is b square value 48 is equal to 1 is the required equation. ఓకేనా? ఇక్కడ ఇది అంతే చూడండి, ఈక్వేషన్ ఇచ్చాడు. ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఇది ఎలిప్స్ది, అవునా? లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత? లాటస్ రెక్టమ్ 4 ఇచ్చాడు. మనకు తెలుసు కదా 2b square by a is equal to 4 అని. సో 4 ఈజ్ ఈక్వల్ టు 4 కదా. అప్పుడు బీ స్క్వేర్ ఎంత అయింది 4a/2 అవుతుంది. అప్పుడు 4 2లో 2 టైమ్స్ పోయి బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a అయింది. డిస్టెన్స్ బిట్వీన్ ఫోజీ అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ? డిస్టెన్స్ బిట్వీన్ ఫోజీ కూడా ఇచ్చాడు 4√2. 2ae ఈజ్ ఈక్వల్ టు 4√2 కదా. సో ae ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2√2 అవుతుంది. సో ae స్క్వేర్ ఎంత అవుతుంది? రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తే 2√2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 2 4, √2 ఇంటూ √2 4 2 8 అవుతుంది. సో టు ఫైండ్ బీ స్క్వేర్ వాల్యూ ఫార్ములా ఈజ్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. సో బీ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది 2a. 2a ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. సో ఏఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇదిగో ఇక్కడ ఏఈ హోల్ స్క్వేర్ 8 వచ్చింది. అప్పుడు ఏఈ హోల్ స్క్వేర్ అంతా 8 వేసుకోవాలి ఇక్కడ మనం. సో ఏ స్క్వేర్ మైనస్ 8 అయింది. ఓకేనా? సో ఏ స్క్వేర్ ఈ ప్లస్ 2a అని కూడా అటువైపు తీసుకెళ్ళిపోతే -2a మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దాన్ని ఫ్యాక్టర్స్ చేస్తే a-4 a+2 వచ్చింది. a-4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే a ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. మైనస్ తీసుకోము ఎందుకంటే ఏ వాల్యూ కెనాట్ బి నెగిటివ్ కాబట్టి. సో a ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటాం. a4 అయితే b స్క్వేర్ ఎంత 2a కదా, 2 × 4 8 అయింది. సో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి? x² బై ఏ స్క్వేర్ అంటే 16 ప్లస్ y² బై b స్క్వేర్ ఎంత వచ్చింది 8 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకేనా? అలాగే హైపర్బోలాలో కూడా ఒక 3-4 మార్క్స్ సమ్స్ ఇచ్చాను. ఇది మనకి శృతి చెప్పింది కదా ఈ సమ్ ఏంటి ఇచ్చిన గివెన్ హైపర్బోలా ఈజ్ x² మైనస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 4, అవునా? సో వాట్ ఈస్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? x² బై a² మైనస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1. సో అందుకని రావటం కోసం ఏం చేస్తాం? బై 4 చేస్తే అప్పుడు a² ప్లస్లో 4 వచ్చింది, b² ప్లస్లో 1 వచ్చింది. చూసారా? ఎలిప్స్లో ఇక్కడ ప్లస్ ఉంటుంది, హైపర్బోలాలో ఇక్కడ మైనస్ ఉంటుంది అంతే. సో సెంటర్ ఏంటి? HK ఏమీ లేవు కాబట్టి సెంటర్ 0 0. ఎసెంట్రిసిటీ ఫార్ములా ఈజ్ √a² ప్లస్ b² బై a². a² అంటే 4 ప్లస్ b² 1, 4 + 1 5/4. సో 4 రూట్లోంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఎసెంట్రిసిటీ ఈజ్ √5/2. సో ఫోజీకి కోఆర్డినేట్స్ ఏంటి? ± AE, 0. ఏ ఎంత? a² 4 అయితే a 2 కదా, ±2 ఇంటూ ఈ ఎంత వచ్చింది? ఎసెంట్రిసిటీ √5/2. 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ±√5, 0. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్? దట్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు ±a/e. ఫాజీ అయితే ±AE, 0 అమ్మ. డైరెక్ట్రిసిస్ అయితే x ఈజ్ ఈక్వల్ టు ±a/e. ఓకేనా? ఇక్కడ ఇది ఎందుకు తీసుకున్నాము అని అంటే చూడండి, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఏ వాల్యూ పెద్దది వచ్చింది, బి వాల్యూ చిన్నది వచ్చింది. సో ఇక్కడ మనము x ఈజ్ ఈక్వల్ టు ±a/e అని తీసుకోవాలి. సో x ఈజ్ ఈక్వల్ టు ±a ఎంత వచ్చింది మనకి 2 బై ఈ ఎంత వచ్చింది √5/2. ఈ 2 పైకి వెళ్తుంది అనమాట. 2 2 4, 4/5 అవుతుంది. ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు ±4/5. లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్కి ఫార్ములా ఏంటి? 2b² బై a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ b² ఎంత? ఇదిగో b² 1. సో 2 × 1/2, 2 క్యాన్సిల్ అయిపోయి 1. ఓకేనా? ఇలాగే మిగిలినవి కూడా చేయండి. ఇదిగో ఇది కూడా సేమ్ అలాగే ఇక్కడ బై 144 చేస్తాము. సో ఈ ఈక్వేషన్ వచ్చింది. x² మైనస్ ఉండకూడదు కదా, అందుకని అన్నిటికీ గుర్తులు మార్చేసాక ఇప్పుడు a² ఎంత వచ్చింది? 16 వచ్చింది, b² 9 వచ్చింది. సెంటర్ కనుక్కున్నాము, ఎసెంట్రిసిటీ ఫార్ములాస్ కనుక్కున్నాము. అయితే ఇక్కడ చూసారా
ఎసెంట్రిసిటీ ఇక్కడ ఫాజీకి ఈక్వేషన్ చూసారా, 0 ± BE ఎందుకు తీసుకున్నాం ఇలాగా? చూడండి ఇక్కడ సో ఇక్కడ ఫోజీ ఎందుకు తీసుకున్నాము? 0 ± BE తీసుకున్నాము. అంటే ఇది వర్టికల్ హైపర్బోలా అనమాట. సో వర్టికల్ హైపర్బోలాకి మనము హారిజంటల్ అయితే ఏఈ ± ఏఈ, 0 తీసుకుంటాము. అదే వర్టికల్ అయితే 0, ± BE తీసుకుంటాం. సో 0 ± B ఎంత వచ్చింది మనకి? B వాల్యూ 3 ఇంటూ ఈ ఎసెంట్రిసిటీ ఎంత? 5/3. సో 3 క్యాన్సిల్ అయిపోయి 0 ± 5 వచ్చింది. ఓకేనా? సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కూడా మారుతుంది ఇది మారితే. అప్పుడు y = ± B/E అవుతుంది. ఇక్కడ ఏఈ వస్తే x = ± A/E అవుతుంది. ఇక్కడ BE వస్తే y = ± B/E. సో y = ± B ఎంత? 3/E. ఎసెంట్రిసిటీ 5/3. 3 పైకి వెళ్ళిపోతుంది. సో y = ± 9/5. సో లెంగ్త్ ఆఫ్ లేటస్ రెక్టమ్ కూడా ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ మామూలుగా ఇది ఇక్కడ 1 ఉండాలి. 1 ఉన్నప్పుడు ఇది x² వాల్యూ మైనస్లో వస్తుంది. కాబట్టి మనకి ఈ విధంగా తీసుకున్నాం అనమాట. ఓకేనా?